హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి కుకింగ్ రెసిపీస్ అండి. నేను ఈరోజు పూర్వకాలం నాటి సిరిమిళ్ళు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వీటితో మనము పాయసం తయారు చేసుకోవచ్చు. ఇది మా అమ్మ తయారు చేసింది. ఇవి ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సిరిమిళ్ళు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ అనమాట, ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెమే వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బొంబాయి రవ్వని తడుపుకోవాలి. మనం బొంబాయి రవ్వ తడిపేటప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోకండి, కొంచెం కొంచెం చూసుకుంటూ పిండి తడుపుకోవాలి గట్టిగా. ఈ విధంగా పిండి తడుపుకున్నాక కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పిండి తడపండి. చేతికి ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని పిండి మీద ఆ విధంగా అనేసి ఒకసారి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఈ విధంగా సిరిమిళ్ళు తయారు చేసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకుంటూ ఆ విధంగా చేయాలి. చూడండి, ప్లేట్లో వేసుకోవాలి. చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఆ విధంగా చేసుకోవాలండి. ప్లేట్లో వేసేయాలి. ఈ విధంగా చేసేసి ప్లేట్లు దూరం దూరం వేయడం వల్ల కొంతసేపటికి మనకి 1 గంట 2 గంటల పాటుకే అవి ఆరిపోతాయండి. ఫ్యాన్ కింద పెట్టండి 1 గంట 2 గంటల పాటు, లేదా మీ దగ్గర ఎండ వస్తుందంటే ఎండలో పెట్టండి. ఈ విధంగా పిండి మొత్తం మనము చేసుకోవాలన్నమాట ప్లేట్లో. మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకున్నాక 1 గంట 2 గంటల పాటు ఎండకు పెట్టుకోండి. మనం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు అనమాట. మాకైతే ఎండ ఎక్కువ రాదు కాబట్టి ఫ్యాన్ కింద పెట్టేస్తున్నా 2 అవర్స్. ఒక రోజంతా అలాగే ప్లేట్లో పెట్టేస్తున్నా. నెక్స్ట్ డే 1 గంట పాటు నేను ఎండకు పెట్టాను అనమాట. ఈ విధంగా సిరిమిండ్లు ఎండినాక ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత దీంతో పాయసం ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.